హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో, హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. హౌ ఆర్ యు? కనిపిస్తుంది క్యూట్ గా. మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ నా షోకి ఎవరు వచ్చినా కూడా బిఫోర్ ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ దాని గురించి నేను అడుగుతాను. సో కాకపోతే మీకు కొంచెం స్పెషల్ గా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ దాని గురించి చెప్పాల్సి వస్తుంది. యా షూర్. సో చెప్పండి, మీరు బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండేది మీ లైఫ్? బిఫోర్ మ్యారేజ్ అమ్మ వాళ్ళతో ఉన్నా, ఆఫ్టర్ మ్యారేజ్ మా ఆయనతో ఉన్నా. అతనే కదా. అంత సింపుల్ ఆన్సర్ ఇస్తే మేము పంపించము. మాకు ఎస్ఐ కావాలి. మాది అందరికి తెలిసినట్టు 7.5 years లవ్. అవును. సో బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఐ కెన్ సే ఇన్ వన్ వర్డ్ ఏంటంటే ఐఎమ్ వెరీ లక్కీ. డాడీ లాంటి హస్బెండ్ దొరికిండు. అంతే ప్యాంపరింగ్, అంతే లవ్. కానీ మాకు వీడియోస్ లో అలా కనిపిస్తుంది ఎప్పుడు కూడా ఫైటింగ్ ఉంటది. లైక్ మోర్ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం అనమాట మేము. ఓకే. ఇంట్లో కూడా హస్బెండ్ వైఫ్, హస్బెండ్ వస్తే కూర్చోవాలి టైంకి అన్నం ఉండే, అలాగా లైక్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఓకే. సో స్టెల్లా ఫుల్ నేమ్ ఏంటి? షారన్ స్టెల్లా. షారన్ స్టెల్లా. ఓ నైస్. నేను లేదు ఇది. సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? డాడీ మ్యూజిక్ మాస్టర్. ఓ మమ్మీ? మమ్మీ హోమ్ మేకర్. డాడీకి మ్యూజిక్ గురించి బాగా తెలుసు కాబట్టి మీ నుంచి ఒక పాట. పాట ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. ఏడికెళ్ళి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు పాట పాడితే. నాకు నిజంగా రావు. చిన్న లైన్, ఒక్క లైన్. అందరు భయపడుతున్నారు పాట పాడాలంటే. పాట కదా అందుకే భయపడుతున్నారు. ఏం ప్రాబ్లం లేదు, మిమ్మల్ని వైరల్ చేస్తాం మేము. అందుకే వద్దంటున్నా. అస్సలు వద్దు, అస్సలు వద్దు. ఓకే. యాక్చువల్లీ మీ ఇన్స్టా ఐడి స్టెల్లా రాజ్ 777 అనుకుంటు కదా. సో ఏంటి దాని మీనింగ్ ఏంటి? అంటే స్టెల్లా అంటే మీరు, రాజ్ అంటే మీ హస్బెండ్. 777 అంటే ఏం లేదు, 7 ఈజ్ మై ఫేవరెట్ నంబర్ అనమాట. ఓకే. 7 అనేది నేను ఎక్కువ, నాకు 7 దగ్గరలో ఉండాలన్నమాట. సో 777 ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ నంబర్. సో చిన్నప్పటి నుంచి 777 అంటే ఫోన్ నంబర్ లో అయినా, ఫ్యూచర్ లో నా ఓన్ కార్ తీసుకుంటే 777 అంటే నాకు అది ఇష్టం. సో అవుట్ ఆఫ్ లవ్ అన్నమాట. అంతే, ఫేవరెట్ నెంబర్ కాబట్టి పెట్టేసుకున్నారు. నైస్. దానికంటే స్పెషల్. మీ సిబ్లింగ్స్, బ్రదర్స్, సిస్టర్స్ వాటి గురించి? 6 members ని. I'm the last one. I'm the 6th one to my parents. Nice. So అందరు మ్యారేజెస్ అయిపోయాయి. ఓకే. మీది ప్రాపర్ హైదరాబాద్? హైదరాబాద్. ప్రాపర్ హైదరాబాద్, లింగంపల్లి. ఓకే నైస్. సో మీ స్టడీస్ అన్ని ఎక్కడ కంప్లీట్ అయినాయి? ఏం చదువుకున్నారు? అంటే ఇప్పుడు నేను ఎల్కేజీ నుంచి చదివింది చెప్పాలా, లేకపోతే 10th? మీరు కాస్త ఇంకో 2 hours అవుతుంది. సో నా 10th వచ్చేసి నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్ గచ్చిబౌలి, HCU అంటారు కదా, అక్కడ నుంచి నా 10th అయింది. మీరు జాబ్ చేయాలి అనుకోలే? జాబ్ చేసిన నేను డిగ్రీ చదువుతున్నప్పుడు చేసిన, కాగ్నిజెంట్ లో చేసిన, సదర్లాండ్ లో చేసిన. ఓకే. సో MBA HR నేను బేసిక్ గా. సో US నుంచి వెళ్ళేసి వచ్చాక మళ్ళీ ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని జాబ్ చేద్దాం. మీరు అవును ఎందుకు అంత త్వరగా వచ్చేసారు US కి వెళ్ళి? హెల్త్ ఇష్యూస్ బేసికల్ గా, నాకు సైనస్ ప్రాబ్లం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఆ వెదర్ ఇంకా సెట్ కాక బెంగ వచ్చేసారా? బెంగ కూడా చాలా. దాంతో పాటు అన్ని 4 months ఉన్నా. 4 months ఉన్నా. అప్పటికి న్యూలీ మ్యారీడ్ కదా, చాలా కష్టంగా ఉండే. ఓకే. ఎట్లా రాజ్ ఎట్లా పరిచయం మీకు? రాజు అంటే నా మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట. నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్. స్టోరీ చిన్న లైన్ లో, పెద్ద స్టోరీ లాగా చెప్పాలి మీరు. పెద్ద స్టోరీ లాగా చెప్పాలంటే నా 10th అయిపోయింది. ఇంటర్ వచ్చేసి నా శ్రీ చైతన్య కాలేజ్. డాడీ పికప్ అండ్ డ్రాప్, స్కూల్ కూడా డాడీ పికప్ అండ్ డ్రాప్. సో అప్పటి వరకు నా లైఫ్ లో ఎవరు లేకుండే, డాడీ వాళ్ళు పిక్ చేసుకుంటే ఇంకా. సో డిగ్రీ వచ్చేసి నాది బేగంపేట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అనమాట, బేగంపేట్లో ఉంటుంది. సో నేను ట్రైన్ ద్వారా ట్రావెల్ చేసేదాన్ని లింగంపల్లి టు బేగంపేట్ డైలీ. సో నాకు 2016లో రాజు పరిచయం అయ్యాడు. ఎలా అంటే నా ఫ్రెండ్, నా అమ్మాయి, నా క్లాస్మేట్ ఉంటది కదా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ రాజు. సో ఈ లీలు కలుసుకొని ఇంకే కాలేజ్ దగ్గరకు వచ్చేసాడు. ఈమె తోక నేను పోయేదాన్ని, ఆయన తోక రాజు వచ్చేటాడు. ఓకే. అయితే మీది లవ్ ఎట్ ఫస్ట్ సైట్? లవ్ ఎట్ ఫస్ట్ అయితే అసలు లవ్ ఎట్ 3 months తర్వాత యాక్సెప్ట్ చేసిన. ఓకే. తను ప్రపోజ్ చేస్తే ఐ టుక్ టైం అన్నమాట. అసలు ఏంది, ఎందుకు అవసరమా, ఎట్లా తన మీరే ఫిక్స్ అయిపోయాడు? బేసికల్ గా ఆయన కనిపించినప్పుడల్లా నేను మాట్లాడకపోతుంది, పట్టించుకోపోతుంది. నా దోస్తో పోయినా, నా ఫ్రెండ్ తో పోయినా ఉంటా, ఆమె మాట్లాడేసినాక నేను వచ్చేద్దాం అన్నట్టుండే. సో అయినా ఈ పిల్ల ఎందుకు నన్ను రియాక్ట్ అయితలే, అసలు ఈ పిల్ల నన్ను చూస్తలే, మాట్లాడతలేదు, అట్లా కోపం వచ్చి మిమ్మల్ని ఏమైనా బతిమాలేవాడా? లేదు, ప్రపోజ్ చేసినాడు, నేను యాక్సెప్ట్ చేయలే. చేయకముందుకు అందరికి ఇగో మీ వద్దా అట్లా చెప్పుకున్నాడు అందరికి.
సో నేను ఫ్రెండ్ లాగా చాట్ చేసేదాన్ని, నా డీపీస్ తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం, మై గర్ల్ ఉంటే ఇక పడక ముందుకు ఎంతో ప్రేమిస్తారు, పడ్డాకే ఆ పడ్డాకే ఆ ప్రేమ కొంచెం తగ్గుతుంది. తగ్గుతుందా? సో అట్లా ప్రపోజ్ చేసినాక ఐ టుక్ టైం, 3 months టైం కావాలి. లైక్ ఇద్దరు జోన్స్ వేరు, ఇద్దరు వరల్డ్ వేరు. నేను అసలు కంప్లీట్ డిఫరెంట్ అనమాట ఇద్దరిది. ఓకే. సో అట్లా ఐ టుక్ టైం అండ్ యాక్సెప్ట్ చేసిన. ఓకే, ఆ జెన్యూనిటీ కనిపిస్తుంది. ఒక మనిషి ఇంకా ఎంత పడతాడు, వద్దు వద్దు అంటుంటే 3 months లో ఏం నచ్చింది మీరు ఓకే చెప్పేయడానికి? జెన్యూనిటీ ఏమున్నా, నేను అన్ని నిజాలే చెప్తున్నా నీకు. అప్పుడు అట్లా చెప్పిండు, అది నమ్మేసిన నేను. నిజం కాదా? నిజాలే. సో బేసికల్ గా వాళ్ళ ఫ్యామిలీకి నేను ఒప్పుకోక ముందుకే పరిచయం చేసినాడు. అంటే ఎవ్వరు అంత ఈజీగా ఫ్యామిలీస్ దగ్గరికి తీసుకెళ్లరు కదా, వదిలేయాలి అనుకొని టైం పాస్ లవ్ అయితే ఫ్యామిలీస్ దగ్గర తీసుకెళ్లరు కదా. సో అక్కడ ఓకే, నా ఫ్యామిలీస్ దగ్గరికి తీసుకెళ్తున్న డైరెక్ట్ అంటే ఏమని పరిచయం చేశాడు? నేను చేసుకోబోయే పెళ్ళి నా తర్వాత ఏం మాట్లాడుకున్నాడేమో కానీ నా ముందు ఫ్రెండ్ లాగానే పరిచయం చేయించాడు. ఫస్ట్ ఫ్రెండ్ లాగా. నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో అట్లా అనమాట. యూట్యూబ్ ఇదంతా ఎట్లా? యూట్యూబ్ అనేది అయితే ఒక పెద్ద స్టోరీ. చెప్పాలంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది కదా మనకి. టిక్ టాక్ బ్యాన్ అయిపోయినాక అరే ఇప్పుడు ఇన్స్టాలో మనకి అప్పటికి ఇంకా రీల్స్ రాలేవు. అవును. సో ఏం చేయాలని ఏదో ర్యాండమ్ గా యూట్యూబ్ క్రియేట్ చేసిన. ర్యాండమ్ గా యూట్యూబ్ క్రియేట్ చేసేసి ఏదో టిక్ టాక్ వీడియోస్ అందులో అప్లోడ్ చేస్తా ఉండేదాన్ని. అది కూడా ఎట్లా వ్లాగ్ లాగానే అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడన్నా మనకి షార్ట్ వీడియోస్ వచ్చాయి, అప్పుడు షార్ట్ వీడియోస్ లేకుండే. వ్లాగ్ లాగా అప్లోడ్ చేసేదాన్ని. అట్లా అయిపోయింది. ఎప్పుడైతే రాజు నన్ను అఫీషియల్ గా ఇంట్రడ్యూస్ చేశాడో టెలివిజన్ లో, పీపుల్ స్టార్టెడ్ సబ్స్క్రైబింగ్ అనమాట. ఓకే రాజు అన్నాడు. ఎప్పుడైతే పీపుల్ స్టార్టెడ్ సబ్స్క్రైబింగ్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ అని చెప్పి ఏదో ర్యాండమ్ గా వ్లాగ్ చేసాము. అది మేమే ఎట్లా అట్లా ఎడిట్ చేసి. ఏంటి ఆ వ్లాగ్? టీ తాగే వ్లాగ్. ఒక టీ చేసిన వీడియో, చాయ్ షాప్ లో, చాయ్ కేఫ్ లో టీ తాగుతూ జస్ట్ ఫన్ చేస్తే ఒక 8 minutes వీడియో అప్లోడ్ చేసేసినాము. అది 1 million ఎందుకు వెళ్ళిందో కూడా తెలియదు. సో ఓకే, వ్లాగ్స్ చేస్తే బాగుంటది కదా అని చెప్పి అట్లా ర్యాండమ్ గా స్టార్ట్ అయింది. సో పీపుల్ సపోర్టెడ్ మీ, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మనకి సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది అంటే వాళ్ళు ఏం టైం పాస్ గా చేయాలి. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్ ఓన్లీ కదా అని చెప్పేసి చేయడం స్టార్ట్ చేసాము. నాకైతే ఒక ఇన్ఫర్మేషన్